రాష్ట్రంలో ఉద్యోగులకు 1వ తేదీన వేతనాల చెల్లింపు ఉత్తమాటేనని ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. ఈ నెలలో ఇప్పటికే 13 రోజులు గడిచిపోయినప్పటికీ మోడల్ స్కూల్స్ రెగ్యులర్ టీచర్స్ కు ఇంకా జీతాలు అందలేదన్నారు. అవుట్సోర్సింగ్ అవర్లీ బేస్డ్ టీచర్స్ పరిస్థితి కూడా అంతేనన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెస్టు లెక్చరర్ల ఉద్యోగాల పొడిగింపు జూలై 31 వరకే ఇవ్వడం దుర్మార్గమన్నారు. మేనిఫెస్టోలో చెప్పినట్లుగా 42,000 వేతనం చెల్లించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉద్యోగులకు 1వ తేదీన వేతనాల చెల్లింపు ఉత్తమాటేనని ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. ఈ నెలలో ఇప్పటికే 13 రోజులు గడిచినప్పటికీ మోడల్ స్కూల్స్ రెగ్యులర్ టీచర్స్ కు ఇంకా జీతాలు అందలేదన్నారు. అవుట్సోర్సింగ్ అవర్లీ బేస్డ్ టీచర్స్ పరిస్థితి కూడా అంతేనన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ల ఉద్యోగాల పొడిగింపు జూలై 31 వరకే ఇవ్వడం దుర్మార్గమన్నారు. మేనిఫెస్టోలో చెప్పినట్లుగా 42,000 వేతనం చెల్లించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అడిగి తెలుసుకుందాం. లివిల్ చెప్పండి. అది మాత్రం ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు మాటలన్నీ కూడా ఉత్తర్యాన్ని చెల్లిపోయింది. 1వ తేదీన వేతనాల చెల్లింపు ఇంత మాట కాగా ఈ నెల 13 రోజులు గడిచిన ఇప్పటికీ మోడల్స్ రెగ్యులర్ టీచర్స్ కి జీతాలు అందలేదు. అవుట్ సోర్సింగ్ అవర్లీ బేస్డ్ టీచర్ పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పర్సెంటేజ్ బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై గదిమెచ్చారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ల ఉద్యోగాల పొడిగింపు జూలై 31 వరకు ఇవ్వడం దుర్మార్గం అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వంపై మండిపడ్డారు. మేనిఫెస్టో చెప్పినట్టు 42,000 వేతనం చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా హరీష్ రావు డిమాండ్ చేశారు. 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగాల వేతనాలు చెల్లిస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణ మాత్రం అలసత్వం ప్రదర్శిస్తుందని, దీంతో 1వ తేదీన వేతనాలు చెల్లిస్తున్న మాట ఉత్తర్యాన్ని చెప్పేసి వెళ్ళిపోయిందని, పత్రికా పత్రికలకు మాత్రమే పరిమితమైందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హరీష్ రావు దుయ్యబట్టారు. మోడల్ స్కూల్ టీచర్స్ కి గత 7 నెలల నుండి ఏరియాలో కూడా 1వ తేదీన వేతనాలు చెల్లించకపోవడం కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి నిదర్శనం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతేకాకుండా ఈ నెల 13 రోజులు గడిచినప్పటికీ ఇప్పటికీ కూడా మోడల్ స్కూల్ రెగ్యులర్ టీచర్స్ జీతాలు అందక ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ నెల 8వ తేదీన సగం మంది ఉద్యోగులకు మాత్రమే వేతనాలు చెల్లించినట్టు సర్కారు ప్రభుత్వం నుంచి రంగారెడ్డి, నిజామాబాద్, వనపర్తి, సూర్యాపేట, సంగారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, పెద్దపల్లి మొత్తం 8 జిల్లాల్లో పనిచేస్తున్న 1000 మందికి పైగా రెగ్యులర్ టీచర్స్ ఇంకా వేతనాలు చెల్లించలేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి గుర్తు చేశారు. దీంతో పాటు మోడల్ స్కూల్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ అవర్లీ బేస్డ్ టీచర్స్ కి దాదాపు 2,000 మందికి ఇప్పటికీ కూడా వేతనాలు చెల్లించలేదని చెప్పేసి కూడా గుర్తు చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దే ఉపాధ్యాయులను గౌరవించి ప్రజల 1వ తేదీన వేతనాలు చెల్లించాలని టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఏదైతే కాలేజీలలో గెస్ట్ లెక్చర్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పడం బాధాకరమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో రాగానే 42,000 రూపాయల వేతనం చెల్లిస్తామని ఆ రోజు అభయస్థంలో మేనిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్ పార్టీ వారి ఉద్యోగ భవిష్యత్తు దెబ్బతీసేలా కేవలం మార్చి 31 నుంచి జూలై 31 వరకే కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వడం దుర్మార్గం అని చెప్పేసి కూడా సందర్భంగా ఎద్దేవా చేశారు. ఇందులో ఏప్రిల్, మే నెలలో సెలవులో ఉండగా కేవలం జూన్, జూలై నెలకు మాత్రమే పొడిగింపు ఇచ్చి చేతులు దులుపుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ మేనిఫెస్టో సందర్భాన్ని గుర్తు చేశారు. ఈ నిర్ణయం వల్ల గత 10 సంవత్సరాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న 1654 మంది గెస్ట్ లెక్చర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకమైన పరిస్థితి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. విద్యా సంవత్సరం మధ్యలో ఉద్యోగాలు నిలిపివేస్తే ఎలా బతికేయాలని చెప్పేసి కూడా గెస్ట్ లెక్చర్స్ వాళ్ళ కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి విద్యా సంవత్సరానికి పొడిగింపు ఉత్తర్వులు ఇచ్చింది. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అసలు అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంది. గెస్ట్ లెక్చర్ల వ్యవస్థను ఎత్తివేస్తుంది, కుట్ర చేసినట్టు కూడా ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇవాళ ప్రభుత్వం దృష్టికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు తీసుకెళ్లారు. ఇప్పటికైనా అభయస్థం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని గెస్ట్ లెక్చర్లకు భరోసా ఇవ్వడంతో పాటు వారికి నెలకు 42,000 వేతనాన్ని ఈ విద్యా సంవత్సరం చివరి వరకు ఉద్యోగ కాలాన్ని పొడిగింపు చేయాలని చెప్పేసి కూడా సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం చెప్పిన మాటను ఇచ్చిన ఆ మేనిఫెస్టో ప్రకారం ఏదైతే హామీ ఇస్తారో హామీలను నిలబెట్టుకోవాలి. ఇప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే 1వ తేదీన జీతాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా
చేశారు. పత్రికలలో పెద్ద పెద్ద ప్రకటనలు చేయడం కాదు, పనుల్లో చూపించాలి, చేతల్లో చూపించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వంపై తిరుగుతులో మండిపడ్డారు. ఇప్పటికైనా 1వ తేదీన ఇస్తున్నాం అనేది పూర్తిగా అబద్ధము, అసంబద్ధం అని చెప్పి తెలిసిపోయిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇదో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయులకు జీతాలు 1వ తేదీ ఇవ్వకపోవడం పట్ల ఆయన కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మేల్కొని ఇప్పటికైనా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ ఉపాధ్యాయులకు కాబట్టి డెస్క్ అందరికీ కూడా 1వ తేదీన వేతనాలు చెల్లించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సాయి మాధవి. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.